2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శని వక్రించడం ప్రారంభమైంది అండ్ అదేవిధంగా దాని యొక్క ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈరోజు మనతో క్లారిటీ ఇవ్వడానికి ఉమాదేవరకొండ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, శని వక్రించే ప్రభావం గురించి రాశుల వారిగా ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. మరి నక్షత్రాల వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందండి? శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడూ కూడా మన జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము అనేటువంటిది ఉందండి. ఉదాహరణకి రవి అనేటువంటి ప్లానెట్ తండ్రికి, ప్రభుత్వ ఉద్యోగానికి, రాయల్టీకి, తర్వాత రాజకీయ చతురతకి, అన్నిటికీ కూడా ఆరోగ్యానికి ఆయన కారణం. అలాగ చంద్రుడు మనస్సుకి కారకుడు, విందు వినోద కార్యక్రమాలకి కారకుడు, తల్లికి కారకుడు, కుటుంబానికి కారకుడు, గృహానికి కారకుడు, విద్యకి కారకుడు, కళలకి కారకుడు, అన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు అవుతాడు. అదేవిధంగా శని అనేటువంటి గ్రహాన్ని మనం తీసుకుంటే అండి, శని ఎప్పుడూ కూడా నిబద్ధత, డిసిప్లిన్, ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఇండిపెండెంట్, ఇండివిజువల్, అంటే ఒంటరిగా కష్టపడి పైకి ఎదిగినటువంటి జీవితాన్ని మనం ఎలా అయితే చూస్తూ ఉంటామో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా శనిగ్రహం ఇస్తుంటారు. అయితే ఇక్కడ శని వక్రించడము, అసలు వక్రించడము అంటే ఏమిటి అంటే రివర్స్లో రావడం. అంటే నిజానికి ఆ గ్రహాలు అనేటువంటి రివర్స్లో వస్తాయా అంటే కాదండి. మనకి సౌరమండలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క కదలికల్లో ఎప్పుడు కూడా రివర్స్గా రావడం అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా కనబడదు. కానీ అవి తమ తమ యొక్క కక్షల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క గమనము, ఆ యొక్క పయనంలో ఒక గ్రహం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొక గ్రహం ఆ మార్పులు చేర్పులు, ఆ యొక్క పయనంలో మార్పులు చేర్పులు రావడం వల్ల మనకి గ్రహ ఫలితాల్లో కాస్త భిన్నమైనటువంటి మార్పులు కనబడతాయి. అది వక్రించడము అనేటువంటిది ఒక భ్రాంతి. మనం దాన్ని వక్రించడం అనేటువంటి విధంగా చెప్పుకుని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. సో అక్కడ భిన్నమైనటువంటి గ్రహ ఫలితాలు ఎందుచేత మారతాయి? ఉదాహరణకి శని అనేటువంటి గ్రహము మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అండి. చాలా స్లోగా వెళ్తుంటారు. 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశి నుంచి రాశికి ఆయన యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి శని వక్రించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తారు. నిజానికి శని అనేటువంటి ఆయన ఎవరి జాతకంలోనే ప్రవేశిస్తే వాటి యొక్క ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, శుభ ఫలితాలు. కానీ వక్రించినప్పుడు వెంటనే వస్తాయి, ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి, మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. శుభ ఫలితాలు హాని కలిగించేటువంటి కాంతి నుంచి తగ్గించి శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ శని ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేస్తూ ఆ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర రీత్యా మళ్ళా వక్రించడము అనేటువంటిది ప్రారంభమైంది. ఇది సుమారుగా 140 రోజుల పాటు వక్రిస్తున్నారండి. జూలై 13 నుంచి 18 లోపు, అంటే 18వ తారీఖు దగ్గర నుంచి వేసుకుంటే నవంబర్ 27వ తారీఖు వరకు కూడా శని వక్రించడము అనేటువంటిది కనబడుతుంది. ఈ 140 రోజులు లేదా సుమారుగా 4.5 మాసాలు కూడా ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద చాలా రకాలుగా ప్రభావం అనేటువంటిది పడుతుంది. అయితే శనికి ప్రధానంగా 3 దృష్టిలు ఉంటాయి సరిగారు. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ఆస్పెక్ట్ అనేటువంటి చూస్తూ ఉంటుంది. ప్రతి గ్రహానికి 7th ఆస్పెక్ట్ ఉంటే ఈ శనిగ్రహానికి 3, 7, 10 అనేటువంటి 3 దృష్టిలు ఉంటాయి. అంటే శనిగ్రహం మీనరాశిలో ఉంది. మీనము, మేషము, వృషభం మీద శనిగ్రహం యొక్క దృష్టి అనేటువంటిది పడుతోంది. తర్వాత శనిగ్రహానికి 7వ దృష్టి, అంటే కన్యా రాశి మీద ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావితం అనేటువంటిది అవుతోంది, ప్రభావం పడుతోంది. తర్వాత 10వ దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతోంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక ఈ శనిగ్రహం యొక్క వక్రించడం అనేటువంటిది కన్యా రాశి మీద, వృషభ రాశి మీద, ధనస్సు రాశి మీద ప్రభావితం అవ్వడం, ఈ 3 రాశుల మీద ప్రభావితం అవ్వడం వల్ల మిగతా రాశుల వాళ్ళకి వాటికి తగినటువంటి ఫలితాలు అనేటువంటివి కనబడడం ఖచ్చితంగా జరుగుతోంది. సో ఈ విధంగా రాశులతో సహా నక్షత్రాల మీద కూడా శనిగ్రహం వక్రించడము అనేటువంటి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుందండి. భరణి నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అండ్ అలాగే ఈ 4 నెలల పాటు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఉమాగారు? తప్పకుండా అమ్మ. భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనేటువంటివి ఈ యొక్క మేషరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. సో జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి భరణి నక్షత్రం జాతకులకి ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది.
ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల పాటు ఉండేటువంటి కాలపరిమితి. ఈ శని యొక్క దోషం అనేటువంటిది 7.5 సంవత్సరాల కాలము ఉంటుంది. అయితే ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళకి మేజర్‌గా మనం చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ 12వ స్థానంలో శని వక్రించడము అనేటువంటిది జరిగింది. ప్రధాన ఏలినాటి శనిలో ఫస్ట్ ప్రథమ భాగం 12వ స్థానంలో శని. ఇక్కడ శని వక్రించడము అనేటువంటి దానివల్ల మంచి శుభ ఫలితాలు భరణీ నక్షత్రం వాళ్ళు చూసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. సో 12వ స్థానంలో శని వక్రించడము అనేటువంటిది భరణీ నక్షత్రానికి శుభ ఫలితాలను కలగజేస్తుందండి. ఎలాంటి శుభ ఫలితాలు కలగజేస్తుంది అంటే ప్రధానంగా మితిమీరినటువంటి ఖర్చులు బాగా పెరగడం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో తగాదాలు కానీ, శత్రుత్వము, వైరము అనేటువంటిది కుటుంబ సభ్యులతో పెరగడం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అవమానములు, అనుమానములు అనేటువంటివి జీవితంలో పెరిగిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ పెరిగినటువంటి ఏలినాటి శని దోషం వల్ల ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. marital లైఫ్‌లో ఇష్యూస్ కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, నరములకి సంబంధించిన బాధలు కావచ్చు, వాత దోషాలు కావచ్చు, అన్నీ కూడా అండి. కానీ ఎప్పుడైతే శని వక్రిస్తూ ఉన్నారో, వక్రించినటువంటి శని 11వ స్థానమైనటువంటి కుంభంలో ఉంటే శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి కాస్త ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. అంటే ఖర్చులు తగ్గడం, ఒకవేళ ఖర్చు అయినప్పటికీ కూడా ఫలితము, పని అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అది జరుగుతుంది. విదేశాల్లో ఉంటూ లేదా విదేశాలు వెళ్ళాలని కోరుకునేటువంటి వాళ్ళకి ప్రయత్న బలము అనేటువంటి సిద్ధిస్తుంది. విదేశాలు వెళ్ళిన తర్వాత చాలామందికి ఉద్యోగం లేక, డబ్బులు లేక చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క శని వక్రించడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? శని యొక్క దృష్టి అనేటువంటిది 3వ దృష్టి 2వ స్థానమైనటువంటి వృషభం మీద పడుతోంది కాబట్టి. వృషభము అంటే ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి ధనస్థానము, విద్యాస్థానము. విద్యాపరంగా ఎదగాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి, తర్వాత ఆర్థికంగా ఎదగాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి తప్పకుండా గొప్పదైనటువంటి మార్పులు కనబడతాయి అని చెప్పొచ్చమ్మా. చాలా బాగుంటుంది. కానీ మీ పర్సనల్ చార్ట్లో కూడా శని యోగించాలి లేదా గ్రహ దశలు అనుకూలించాలి. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైతే దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ, నిత్య జీవన విధానంలో ఒక సాటిస్ఫాక్షన్ లేక, నా లైఫ్లో నాకే సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఎందుకు పుట్టానో తెలియదు, లేకపోతే నాకు ఏ రిలేషను సరిగ్గా లేదు, అందరితోనూ గొడవలే, శత్రుత్వమే, నా కుటుంబంలోనే నాకు శత్రువులు ఉన్నారు అని బాధపడేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 మాసాలు మంచి శ్రేయోదాయకంగా ఉంటుంది అని చెప్పొచ్చండి. ఉదాహరణకి శని యొక్క 7వ దృష్టి 6వ స్థానమైనటువంటి కన్య మీద పడుతోంది మేషరాశి వాళ్ళకి. సో దీనివల్ల ఏంటి అంటే అప్పులు, రుణబాధలతో బాధపడేటువంటి వాళ్ళకి ఫ్లో ఆఫ్ మనీ పెరగడం వల్ల అప్పులు తీర్చేటువంటి యోగం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. దానివల్ల మంచి మెరుగైనటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పచ్చు. శత్రువుల మీద మీ ఆధిక్యత ప్రదర్శించేటువంటి 4 మాసాలండి ఇవి. అంటే ఖచ్చితంగా వాళ్ళు వేసేటువంటి పన్నాగాలను తిప్పికొట్టేటువంటి రోజులు ఇప్పుడు కనబడతాయి అని చెప్పచ్చు. అదేవిధంగా శని యొక్క 10వ దృష్టి అనేటువంటిది ధనస్సు మీద 9వ స్థానం మీద పడడం వల్ల ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి కానీ, విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా శుభవార్త వినేటువంటి యోగం అండి. భరణీ నక్షత్రానికి ఒక ఇబ్బంది ఉంటుంది సిరిగారు. అదేంటి అంటే రిలేషన్షిప్లో కావచ్చు, లవ్లో కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు, తెలియనటువంటి ఒక అసంతృప్తి, అశాంతి అనేటువంటివి కనబడతాయి. అత్తగారితో తగువులు, భర్తతో వైరము, భర్త సరిగ్గా చూసుకోకపోవడం, అస్తమానం నిందించడం, అవమానించడం, ఇలాంటివన్నీ తరచూ ఖచ్చితంగా వీళ్ళు చూసే అవకాశాలు ఉంటాయి. ఎయిదర్ మెన్ ఆర్ విమెన్ ఖచ్చితంగా చూస్తారు. అయితే అలాంటి వాళ్ళకి కూడా ఈ 4 మాసాలు కూడా గొప్ప సదవకాశం అండి, మంచి అవకాశం. సో ఈ టైంలో మీరెవరు భరణీ నక్షత్రం వాళ్ళు చూస్తున్నా మీరు తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో గ్రహదశలు బాగుంటే 100% మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఓన్లీ 40% మాత్రమే మీ జీవితం మీద ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% మీ యొక్క జన్మ జాతకం, జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిత్య దేవతారాధన చేస్తూ ఉండడం, మీ పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటిది మీ యొక్క శక్తి మీద ఉంటుంది. ఆ నిర్ణయమే మీ జీవితాన్ని మారుస్తుంది. బికాజ్ శని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నామమ్మా, క్రమశిక్షణ, డిసిప్లిన్. అంటే వీళ్ళు చేసుకున్నటువంటి తప్పులని వీళ్ళు సరిదిద్దుకోవడానికి శని ఇచ్చేటువంటి గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఇది. అంటే అలాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు, భరణీ నక్షత్రం వాళ్ళకి మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ రకంగా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది.
అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మెరిటల్ లైఫ్, సంతానం కానీ ఏదైనా సరే, ఎనీథింగ్ ఏదైనా సరే మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతే వెళ్ళండి. అయితే ఎస్పెషల్లీ ఈ టైంలో సిరిగారు పూజలు అనేటువంటివి చాలా ముఖ్యము. అంటే పరిహారములు. ఎవరైతే ఈ టైంలో శనికి సంబంధించినటువంటి శాంతి పరిహారములు కావచ్చు, సుదర్శన యాగములు కావచ్చు, సుదర్శన నృసింహ యాగములు కావచ్చు, లేకపోతే శని అనుగ్రహం కలగడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కావచ్చు, ఇంకా వారి యొక్క పర్సనల్ చార్ట్ చూసి శాంతి పరిహారములు అన్నీ కూడా సశాస్త్రీయంగా ఆచరిస్తారు. 4 నెలలు కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక్కరోజు చాలండి అదృష్టం కలిసి రావడానికి, జీవితం మారడానికి, టర్నింగ్ పాయింట్కి 1 డే చాలు అవకాశం. కానీ 4 నెలల్లో మీకున్నటువంటి భవిష్యత్తుని మార్చుకునేటువంటి అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. చేసుకున్న తప్పులను సరిదిద్దుకోండి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం తప్పకుండా చేసుకోండి. భరణికి అధిపతి శుక్రుడు కాబట్టి. సో కళారంగం వైపు అడుగులు వేయాలని చూసేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడతాయి అని చెప్పొచ్చమ్మా. మరి అదే విధంగా ఇంకా ఎవరికైనా కూడా నక్షత్రాల వారీగా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో, శని వక్రించడం ప్రభావం వల్ల కావచ్చు, లేదు అంటే శనికి సంబంధించి సమస్య ఏదైనా కానీ దానికి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మాగారు? తప్పకుండా అండి. అంటే గోచారంలో జరిగేటువంటి చాలా మార్పులు ఉంటూ ఉంటాయి. సంక్రమణములు అంటే రవి మార్పు, గురుడు మార్పు కావచ్చు, లేకపోతే ఈ యొక్క శని యొక్క ట్రాన్సిట్ కావచ్చు, వక్రించి ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జీవితంలో తెలియనటువంటి ఆకస్మిక మార్పులకి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒకరి యొక్క జాతకంలో గోచారంలో గురుబలం బాగుంది అంటే ఆ వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయము సరైనటువంటిదే ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటామండి. ఎవరి జాతకంలో అయితే గ్రహ బలాలు అనేటువంటివి వీక్గా ఉంటాయో తెలియనటువంటి అశాంతి, నిరాశ, ఎనర్జీ లేకుండా పనిచేయడం, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చెడు సహవాస దోషంతో సహా. సో ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ అండి. అది జరగబోతోంది అని చెప్పడానికి ఒక సైనే యాస్ట్రాలజీ. సో ఎవరైతే ఇలాగా మీ జీవితంలో జరిగేటువంటి కష్టములకి కానీ, సమస్యలకి కానీ తెలియనటువంటి కన్ఫ్యూజన్లో, డైలమాలో ఉంటూ ఉంటారో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది, జ్యోతిష శాస్త్రము. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే సమస్య ఉందో, ఏదైతే దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో కోరిక కోసము, అది అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మంచి చెడులు మాట్లాడుకుంటూ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.